నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి దేవాలయాలు హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశాలు అనాదిగా పల్లెల్లో గాని పట్టణాల్లో గాని ఈ దేవాలయాలు మనకు సాంస్కృతిక ఆధ్యాత్మిక వికాస కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి మనుషుల్లో భక్తి భావాన్ని ప్రోది చేయడంలో తద్వారా ధార్మిక జీవనాన్ని ప్రోత్సహించడంలో ఈ దేవాలయాలు కీలక పాత్ర వహిస్తున్నాయి త్రేతాయుగం గడిచి లక్షల సంవత్సరాలవుతున్నా ఆనాటి రాముడికి హనుమంతుడికి ఆలయాలు ఈ యుగంలో మన దేశంలో పల్లె పల్లెల్లోనూ కనిపిస్తాయి అలాగే ప్రతి ఆలయ సముదాయంలోనూ విధిగా ఉండే దైవం వినాయకుడు ఏ శుభకార్యానికైనా విఘ్న నాయకుణ్ణి పూజించే ముందుకు సాగడం హిందూ సమాజంలో అనాది కాలంగా వస్తున్న అభ్యాసం హిందువులకు దేవాలయాలు మానసిక ప్రశాంతతనిచ్చే ప్రకృతి చికిత్సా కేంద్రాలు భక్తిభావాన్ని పెంచి మనిషిని మనిషిగా జీవించే తత్వాన్ని అలవర్చే పవిత్ర ఆరాధనా స్థలాలు కానీ ఇటీవలి కాలంలో దేవాలయాలే ప్రభుత్వాల రాజకీయ అవసరాల కోసం అభివృద్ధి ముసుగులో బలైపోతున్నాయి ఏ ఇతర మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్నైనా ముట్టుకోవడానికి కూడా సాహసించని ప్రభుత్వాలు ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువులు కొలిచే దేవతల మందిరాల్ని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నాయి తాజాగా విజయవాడలో అభివృద్ధి ముసుగులో ఇప్పటికే 45 ఆలయాలను కూల్చేశారు వీటిలో 28 పురాతన ఆలయాలున్నాయి గణేష్ హనుమ వీరభద్రస్వామి పాతాళ వినాయక రాహుకేతు వంటి ఆలయాలు గోశాల ఆశ్రమాలు శంకర మఠం ఇలా ఎన్నో పవిత్రమైన స్థలాలను విచక్షణారహితంగా ప్రభుత్వం తొలగించింది ఇంకా తొలగిస్తోంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో గాని ఇతర పట్టణాల్లో గాని ఇలాగే అనేకసార్లు జరిగింది ఇప్పుడు విజయవాడలోనూ అదే జరుగుతోంది అసలు ఎందుకిలా జరుగుతోంది ఇది ధర్మమా హిందూ ఆలయాలే అభివృద్ధి పేరిట బలి పశువులు కావడం సమర్థనీయమా ఈ అంశంపై చర్చించేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర గోరక్ష కార్యదర్శి శ్రీ యాదగిరిరావు గారు అదేవిధంగా శివశక్తి సేన అధ్యక్షుడు శ్రీ ఏ అరవింద్ హిందూ గారు నమస్కారం అరవింద్ హిందూ గారు అండ్ యాదగిరిరావు గారు చర్చకు స్వాగతం మరి కాసేపట్లో చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు కూడా చర్చలో జాయిన్ అవబోతున్నారు ఒకసారి విజయవాడలో ఏం జరుగుతోంది విజయవాడలో ఆలయాల కూల్చివేతకు సంబంధించి స్థానికంగా ఉన్న ప్రజలు ఏమంటున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి చూద్దాం విజయవాడలో రోడ్ల అభివృద్ధి పేరుతో హిందువుల పవిత్రమైన ఆలయాలను పురాతన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గుళ్లను నేలమట్టం చేస్తున్నారు ఇప్పటికే 45 వరకు ఆలయాలను కూల్చేశారు ఇందులో 28 వరకు అతి పురాతన ఆలయాలున్నాయి 4వ శతాబ్దం నాటి వీరభద్రస్వామి ఆలయాన్ని కూల్చివేశారు కృష్ణానది తీరంలో ప్రసిద్ధ శనేశ్వరాలయం సీతమ్మ వారి పాదాల దగ్గరున్న ఆంజనేయ స్వామి దేవాలయం ప్రకాశం బ్యారేజ్ వద్దనున్న అతి పురాతన ప్రసిద్ధ పాతాళ వినాయకుడి ఆలయాన్ని ధ్వంసం చేశారు రాహుకేతు ఆలయాలను నేలమట్టం చేశారు ఏమనుకుంటారండి మన హిందూ సాంప్రదాయం చచ్చిపోతుందండి ఉండే కొలది మన హిందూ సాంప్రదాయం ఉన్నట్లేదు సేమ్ పాకిస్తాన్ టైప్ చేస్తున్నారు ఇక్కడ మనకు మాత్రం ఏమాత్రం కూడా గుడి గోపురం చూసుకోవడానికి ఉండదు ఇక ఈ పక్కలమ్మకి ఇంత పుష్పఘాట్ కడుతున్నారు కానీ ఎక్కడ చూసి దండం పెట్టుకొని ఆ అమ్మవారికి ఒక దాన్ని దండం పెట్టుకొని వెళ్ళిపోవడం ఎవరైనా కానీ ఈ పుష్పఘాట్లో మాత్రం ఏమీ ఉండట్లేదు ఏంటని అడిగినా సమాధానం లేదు రౌడీజంగా చేయడం ఉగ్రవాదులకి మనకి ఏం తేడా లేదు వాళ్ళకి మనం ముద్రేసాం కానీ మనకు ముద్ర వేయలేదు మనకి ముద్రేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా ఉంటే మాత్రం ఇది పద్ధతి కాదు రౌడీజం వాళ్ళే చేస్తారు గుడి అని మాట మర్చిపోతే మేము చేయొచ్చు రౌడీజం విజయవాడలో 100 ఏళ్ల క్రితం మార్వాడీ స్వామి ప్రారంభించిన ఆశ్రమం బావాజీ మఠం శివాలయం మున్సిపల్ అధికారుల తొలగింపులో ధ్వంసమయ్యాయి బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధి చెందిన షిరిడి సాయి దేవాలయాన్ని కూల్చివేశారు రోడ్డు వెడల్పునకు అడ్డు లేకున్నా ప్రైవేట్ స్థలంలోని సాయిబాబా ఆలయం నేలమట్టమైంది ఈ దేవాలయాలను నిర్మూలన చేసేటువంటి వాళ్ళలో వాళ్ళకు కూడా ముప్పు ఉంటుంది ఈ ముప్పు ఏ విధంగా ఉంటుందని చెప్పలేము దేవాలయాలు కొట్టివేయడం అనేది చాలా తప్పు బాబ్రీ మసీదు మీద తూంబు కొట్టేస్తే దేశం కాదు అనేకమైన దేశాలు గగ్గోలు పెట్టేసాయే మరి అది దేవాలయమే కదా ఇది దేవాలయం కాదా బాబ్రీ మసీదు కొట్టేసినప్పుడు మీరంతా ఎందుకు గోల పెట్టారు ఎంతమంది మనసులు చివుక్కుమన్నాయి బాబ్రీ మసీదు నాశనం చేసినప్పుడు తూంబు కొట్టేసినప్పుడు హిందువులు ఎంతో ఏడ్చారు ఏం చేద్దంటే అటువంటి పని ఎప్పుడు చేయకూడదని
కృష్ణలంకలోని ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు శంకర మఠం కనిపించకుండా పోయింది. వన్ టౌన్ లోని భవానీ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయంతో పాటు రోడ్డుకు అడ్డం లేకపోయినా విజయవాడలో గోశాలలు తొలగింపునకు గురయ్యాయి. కనకదుర్గ దేవస్థానానికి దగ్గరలో ఉన్న అర్జున వీధిని అభివృద్ధి చేస్తున్నామంటూ గోశాలను తొలగించారు. భవానీపురంలో స్వయంభూ అమ్మవారి ఆలయం నామరూపాలు లేకుండా పోయింది. రాత్రిపూట తీయవలసిన అవసరం లేదు ఆలయాలని. పగలు వచ్చి కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పి మేము ఈ కారణం చేత తీస్తున్నాం చెప్తే దానికి స్వచ్ఛంగా ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ పురాతన ఆలయాలు తీయటం అనేది మాత్రం అంత సమంజసం కాదు ఇది. కాబట్టి దయగురించి ఇప్పుడు వినాయకుడు ఆలయం కావచ్చు, విజయేశ్వర ఆలయం కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎటువంటి ఆలయాల జోలికి వెళ్లకుండా వాటిని సడలించుకుని మిగతా ఆలయాల జోలికి వెళ్ళిపోయి చిన్న చిన్న ఆలయాలంటే తీసి ఆ విస్తరణ కార్యక్రమంలో ఉపయోగిస్తే మాలాంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా మేము కూడా ప్రభుత్వానికి ఎంతో స్వచ్ఛందంగా సహకరించడానికి మేము ముందుంటాం. ఇవే కాదు, రామవరప్పాడు, గవర్నర్పేట, సింగ్ నగర్ ప్రాంతాల్లో పలు ఆలయాలు కూల్చివేశారు. ఇప్పటికే దుర్గగుడి పైన భవానీ మంటపం తొలగించారు. విజయవాడకు ఆ పేరు రావడానికి కారణమైన విజయేశ్వర ఆలయానికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ విజయానికి ప్రతీక. కానీ ఈరోజు దేవాలయాల కూల్చివేతతో ఎందరో హిందూ ధర్మ ఆచారకులకి సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థలంగా ప్రస్తుతం విజయవాడ కనిపిస్తోంది. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన స్థలంగా విజయ వాటికగా దాన్ని క్రమక్రమంగా విజయవాడగా పిలుస్తారని శాస్త్ర పండితులు చెప్తుంటారు. కానీ అదే విజయవాడలో కనకదుర్గమ్మ పాదాల చెంత ఆలయాల కూల్చివేత యథేచ్ఛగా సాగుతోంది. 45 ఆలయాలను ఇప్పటికే కూల్చివేసిన పరిస్థితి. అందులో 28 అతి పురాతనమైన దేవాలయాలు. వాటిలో 4వ శతాబ్దం నాటి వీరభద్రస్వామి ఆలయం, కృష్ణానదీ తీరంలోని ప్రసిద్ధి చెందిన శనేశ్వరాలయం, ఇలా అనేక ఆలయాలున్నాయి. దేవాలయాల కూల్చివేతకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఇంత నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది? హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎందుకని వారి మొర ఆలకించడం లేదు? దేవుడికి నీడ లేకుండా ఎందుకని చేయాలనుకుంటోంది? ఈ అంశానికి సంబంధించే ఈ రోజు ధర్మపీఠంలో మనం చర్చిస్తున్నాం. ప్రస్తుతం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు కూడా ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రంగరాజన్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా రంగరాజన్ గారు, దేవాలయాల కూల్చివేత వార్త విన్నప్పుడు మీకేమనిపించింది? ప్రస్తుతం ఈ వ్యవహార శైలి గురించి మీ స్పందన ఏంటి? నాకు 2 అంశాలు. కూల్చివేత అనే విషయం కొంతమంది భక్తులు తెల్లవారుజామున చిలుకూరులో ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తులు చెప్పినప్పుడు నేను పెద్దగా నమ్మలేదు. ఏదో రోడ్డు పైన ఉంటుందేమో, రహదారికి అడ్డంగా ఉంటుందేమో, దాన్ని రోడ్ వైడనింగ్లో చిన్న దేవాలయం ప్లాట్ఫామ్ పైన ఉండేవి ఉంటాయి కదా, అలాంటివి ఏదో అనుకున్నాను. నేను అన్నాను సుప్రీంకోర్టు కూడా కొన్ని కొత్తగా కట్టబడినటువంటివి ఎంక్రోచ్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు చిన్న గుడి లాగా ఒకటి కట్టి దానిపైన ఓ పాన్ షాపో చిన్న బట్టల దుకాణమో పెట్టుకొని అలా చేసేటటువంటి ప్రక్రియ కొంతమంది ఇప్పుడు 2 వైపులా చేస్తున్నారు. ఒకటేమో ఆ ప్లాట్ఫామ్ పైన ఎంక్రోచ్మెంట్స్ కోసం కడుతున్నారు అనే ఒక వాదన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. నేను అలాగే అనుకున్నాను. కానీ తర్వాత ఎంతో మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఫోన్ చేసి ఏంటి స్వామి ఇంత దారుణం జరిగిపోతుంది, మన ధర్మాన్ని నాశనం చేసే ప్రక్రియ ఏమన్నా ఈ ఒక కడగట్టుకొని చేస్తున్నారా అనేటటువంటి ఒక భావనతో మేమందరం కూడా కళ్ళలో బాధ కలిగి ఇవాళ రోజు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఒక దేవాలయం అనేది ఒక 100 సంవత్సరాల ముందో 200 సంవత్సరాల ముందో నిర్మించబడి ప్రతిష్ఠించబడింది అనేది ఒక ఎత్తు అయితే, అక్కడ స్వామివారి రూపాన్ని, ఆంజనేయ స్వామివారి కానివ్వండి, వీరభద్ర స్వామి కానివ్వండి, అమ్మవారిని కానివ్వండి, ఒక ప్రతిబింబాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి
జలాదివాసం, ధాన్యాదివాసం ఇలాంటి ఒక ప్రక్రియ చేసిన తర్వాత, ప్రతిష్టా హోమం చేసిన తర్వాత, అక్షరన్యాసం చేసిన తర్వాత, స్థితిన్యాసం చేసిన తర్వాత, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆ దేవాలయం భగవంతుడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ స్వరూపంలో మనం పూజ చేస్తాము. అక్కడ ఎలాగంటే ప్రత్యక్షంగా ఆ భగవంతుడి స్వరూపం ఉంది అని భావించి పూజ జరుగుతుంది. ఇప్పుడు లేపాక్షి ఎంపోరియంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది. లేపాక్షి ఎంపోరియంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఎంత పెద్దగా ఉన్నా కూడా అక్కడ వంగి నిలబడి ఎవడు నమస్కారం చేయడు. అదే బొమ్మని తీసుకొని వెళ్ళి గర్భగుడిలో పెట్టి ప్రతిష్ఠించి ఆ పక్కన దీపం వెలిగించి అర్చకుడు కూర్చొని మంగళారతి చేసినప్పుడు అందరూ చేతులు జోడిస్తారు. అదే ప్రతిబింబం దేవాలయం లోపల వెళ్ళిన తర్వాత స్వామివారు అని పిలుస్తాం. స్వామివారు అని ఎందుకు పిలుస్తాం? ఆగమశాస్త్రం ఏమంటుందంటే, ఎవడైతే ఆ స్వరూపాన్ని చూసి ఈ రాయి దేంతో కట్టబడి ఏ మెటీరియల్తో తయారు చేసినారో అని అడిగితే వాడిని చంప చెల్లుమని చెప్పుమని చెప్తుంది ఆగమశాస్త్రం. అంటే భగవంతుడు ఇప్పుడు మన ధర్మంలో విగ్రహారాధనకి చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉన్నది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో కూల్చివేయడం అంటే ప్రొక్లైన్లు పెట్టుకొని డమాల్ 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 చేయడం కాదు అది. ఇక్కడ ఇప్పుడు జోగలాంబ పీఠం మనం మార్చాం ఆలంపురంలో, మీ అందరికి తెలుసు. అది మునిగిపోయేటటువంటి దాన్ని ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టాం. పెట్టేటప్పుడు ప్రక్రియ ఉంటుంది. ఆ అది స్వామివారి స్వరూపాన్ని బాలాలయం ఇప్పుడు యాదగిరిగుట్టలో జరుగుతుంది. ఆ ప్రక్రియలోకి వెళదాం గురుగారు. అంతకంటే ముందు ఒకసారి సరే యాదగిరిరావు గారు, మీరు విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించి గోరక్షా విభాగానికి ఈ క్షేత్ర కార్యదర్శిగా మీరున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఒక గోశాలను పూర్తిగా నిర్మూలించిన పరిస్థితి కనబడుతోంది. అక్కడున్న గోవుల్ని ఇంకొక చిన్న ఇరుకు ప్రాంతంలో ఒక 150 గోవులు ఉంటే దాన్ని ఆ ప్రాంతంలో ఉంచారు. అక్కడి నుంచి కూడా తరలిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అది మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ముందుగా ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, హిందువుల ఆలయాలు మాత్రమే ప్రభుత్వానికి లోకువా అని చెప్పి. అది అక్షర సత్యం. హిందువుల ఆలయాలు మాత్రమే ప్రభుత్వానికి లోకువా. మీరు ముందు చూపించిన దానిలో ఒక గృహిణి, సాధారణ గృహిణి మాట్లాడింది, మనం పాకిస్తాన్ లో ఉన్నామా, హిందుస్థాన్ లో ఉన్నామా, ఉగ్రవాదం అంటే ఏంటో అనేటువంటి ప్రభుత్వాన్ని ఆమె ఉగ్రవాదంతో పోల్చారు. మీరు గమనించారో లేదు? అంటే సాధారణమైనటువంటి నిన్న జరిగిన విజయవాడలో నిన్న జరుగుతున్నటువంటి సంఘటనను సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఎంత తీవ్రంగా ఆలోచన చేస్తున్నారో, ఎంత మనసుకు గాయపడేటట్టుగా ఆ వ్యవహారం ఉందో అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం చాలా రాక్షసంగా ప్రవర్తించింది. స్వామి చెప్పినట్టు ఒక ప్రక్రియ ఉంటుంది దేనికైనా సరే. అసలు దేవాలయం అంటే కేవలం ఏదో 4 ఇటుకలతోటి రాళ్లతోటి కట్టినటువంటి ఒక భౌతికమైనటువంటి ఒక పదార్థంలాగా గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు భావించినట్టుగా కనిపిస్తుందండి. దేవాలయం అంటే దేశానికి, జాతికి ఆత్మ, ప్రాణం. దేవాలయం పోయిందంటే మన ప్రాణం పోయినట్టే, జాతి యొక్క ప్రాణం పోయినట్టే. ధర్మానికి ఆధారమైనటువంటి దేవాలయం పోయింది అంటే మన యొక్క ప్రాణం పోయినట్టే, సంస్కృతికి నిలయం అది. కాబట్టి పూర్వం నుంచి చక్రవర్తులు, రాజుల కాలం నుంచి నిన్నమన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా కాపాడుకుంటూ వచ్చారు. దేవాలయం ఆధారంగా సమాజాన్ని నడిపించారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంత దారుణంగా అర్ధరాత్రి వేళ ఛిద్రాన్ని చేశారండి విగ్రహాలను నరికేశారు. మీరు 45 ఆలయాలని చెప్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారంగా సుమారుగా 80 వరకు ఉన్నాయండి. చిన్నవి పెద్దవి అన్ని కలిపి అవసరమైన చోట, అవసరం కాని చోట అసలు చాలా తీవ్రమైనటువంటి చేశారు. గోశాల గురించి అడిగారు. 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటిది గోశాల. అక్కడ దాదాపు 200 ఆవులు. చాలా చక్కగా అండి, నేను సంవత్సరం క్రితం కూడా అక్కడ చిన్న ఇన్సిడెంట్ అయితే వెళ్ళి చూసొచ్చాను. నేను చాలా ఆనందంగా పెరుగుతున్నాయి. అక్కడ చాలా మంచిగా చూసుకుంటున్నారు అక్కడ వాటిని. ఎందుకని అది జరిగిందంటారు? 60 అడుగుల వరకు మాత్రమే రోడ్ వైడనింగ్ జరగాలి, కానీ 100 అడుగుల వరకు మార్చారు. అది కూడా ఎమ్మెల్సీ చొరవతో ఇటువంటి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ ఇల్లును పోనివ్వకుండా గోశాలను నిర్మూలించారనే ఒక ఆరోపణ అయితే వస్తోంది. నిజమండి, ఆరోపణ కాదు, అది నిజం. అది నిజం. చాలా కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకులకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ గోశాల మీద, గోశాలను ఆక్రమించుకోవాలని చెప్పేటువంటి ఒక దురుద్దేశం ఉంది. ఏదో ఒక వంక చెప్పేసి ఇప్పుడు వాళ్ళు దాన్ని
భయభ్రాంతులను గురి చేశారండి. చాలా అక్కడ వాళ్ళ గోశాల కమిటీ వాళ్ళను భయపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, రాత్రికి రాత్రి మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతాం అని చెప్పి కొట్టినట్టు కూడా మాకు సమాచారం ఉంది. వాళ్ళు చెప్పుకోవటం లేదు బయటికి, కానీ చాలా దారుణంగా వాళ్ళని హింసించి దాన్ని చేశారు. పచ్చి కుట్ర ఉంది దీని వెనకాల. ఇది హిందువులను అణగదొక్కాలనేటువంటి మరి వాళ్ళు ఏం ప్రయోజనం ఆశించారో అర్థం కావటం లేదు. కానీ మరి ఎమ్మెల్సీ ఇల్లు ఉందట, ఎమ్మెల్సీ ఇల్లు గోశాలకు ఎదురుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇంటిని కూడా కొంత భాగం కూల్చవచ్చు కదండి. ఇంచు కూడా ఎమ్మెల్సీ జోలికి వెళ్లలేదు. గోశాలను పూర్తిగా సమూలంగా నాశనం చేసేసి మరి ఆవులను. అరవింద్ హిందూ గారు ప్రస్తుతం అభివృద్ధి అనే పేరుతో ఈ ఆలయాల కూల్చివేత జరుగుతోంది. రోడ్ల విస్తరణ జరగాలి, అమరావతి విశ్వవ్యాప్తమైన రాజధాని జరగాలి కావాలి అనంటే, విజయవాడ అభివృద్ధి చెందాలంటే ఇది తప్పనిసరి పరిస్థితి అనే ఒక వివరణాత్మకమైన వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు. ఎంతవరకు అభివృద్ధి ఉండాలి? దేవాలయాలు కూల్చివేసే అభివృద్ధి అవసరమా? మీరేం చెప్తారు? యాక్చువల్గా దేవాలయాలు కూల్చి, దేవాలయాల భూములను కూల్చి ఇలాంటివి చేస్తేనే అభివృద్ధి అని కాదు. అభివృద్ధి అనేది ఉన్నదాన్ని ఉంచుతూ ఇంకా డెవలప్మెంట్ చేసినప్పుడే అది అభివృద్ధి అంటారు దాన్ని. వీళ్ళ ఆలోచన ఏముందంటే, వేరే రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఈరోజు తమిళనాడు తీసుకుంటే పాతది ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో దీన్ని పడగొట్టకుండా, దాన్ని డిస్మెంటల్ చేయకుండా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మన ఏపీ గాని రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఏదైతే ఏ గుడికైతే ఎక్కువ నిధి ఉందో ఆ నిధి దుర్వినియోగం చేయడానికి పాత స్ట్రక్చర్ అంతా తీసేసి శాసనాలను తొలగించేసి శాసనాల కింద ఉన్నటువంటి నిధిని కొట్టుకొని తినడానికి ఇలాంటి ఆలోచనలు వీళ్ళకు చాలా వచ్చాయి. ఇది ఎందుకంటే పూర్వము ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన, ముస్లిం పరిపాలన, వాళ్ళందరి పరిపాలన కంటే మన హిందూ పరిపాలన చాలా హీనత్వంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం గాని, ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి గాని హిందువులకు రావడము ఈసారి చాలా నా కళ్ళతో చూస్తున్నాను. ఇది ఎవ్వరు కూడా పట్టించుకోకుండా పోవడము వీళ్ళకి ఏం అనిపిస్తలేదు. రాజ్యపాలన చేసేటువంటి రాజు సక్రమంగా ఉంటే ఇలాంటివి ఏవి జరగవని నేను అనుకుంటున్నానండి. ఓకే, ప్రస్తుతం కొంతమంది కాలర్స్ కూడా ఈ చర్చలో పాల్గొనాలని ఉత్సాహం చూపిస్తున్నారు. నరసరావుపేట నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, నాగరాజు గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. మనం వాళ్ళకి చంద్రబాబు గారికి జపాన్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళకి రోడ్డు మీద అటువంటి ఏమైనా తీసేయమని చెప్పుంటారు సార్ అన్న. ఓకే, వాళ్ళకి చంద్రబాబు గారు చెప్పుంటారేమండి, మన చైనా వేస్తారు కదా, వాళ్ళు చెప్పుంటారు రోడ్డు మీద అడ్డం చేయండి, మేము వస్తున్నాము, మీకు అడ్డం ఉంటే ఏమని చెప్పి చెప్పుంటారని మా అభిప్రాయం అలా కలిగిస్తున్నారు. ఓకే, చైనా కంపెనీల్ని సంతృప్తి పరచడం కోసం ఇది అంటారు, రైట్? అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసేందుకు. మరొక కాలర్ కూడా ఉన్నారు, సావిత్రి గారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. సార్ చెప్పండి సార్. యా సావిత్రి గారు చెప్పండి. ముందర అసలు మన ఆలయాల జోలికి వెళ్ళొద్దని చెప్పండి సార్. ఓకే, ప్రభుత్వాలకు ఇదే హెచ్చరిక. ప్రాణాలైనా ఇచ్చి ఆలయాలు కాపాడుకుంటాము, ప్రతి ఒక్క హిందూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పండి సార్. నేనే కాదు సార్, లక్షల మంది. ఓకే, ఇది మాత్రం చెప్పండి సార్. వినాశకాల విపరీత బుద్ధి ఆ చంద్రబాబు నాయుడు గారికి, మరి నేను చాలా అభిమానం చంద్రబాబు నాయుడు గారు అంటే, కానీ ఎందుకు మరి ఈ వినాశకాల విపరీత బుద్ధి అని ఇలాంటి వైపరీత్యాలు ఎందుకు చేస్తున్నాడు ఆయన, ఇలాంటి అరాచకాలు ఎందుకు సృష్టిస్తున్నాడు? నిశ్శబ్దంగా ఇలా చైనాలో కూర్చుని ఒక్క కామెంట్ లేదండి దీని మీద. ఓకే, ఇలా పగలు కొడుతున్నారు పాపం, ఇంతమంది మాట్లాడుతుంటే పెద్దలు అందరూ, దాని గురించి ఏం లేదు, ఏదో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, అయినా సమాధానాలు చెప్తున్నారు కూర్చుని అక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సావిత్రి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రంగరాజన్ గారు, ఇప్పుడు సావిత్రి గారు మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అన్నారు. మేము కూడా ఆయనని అభిమానించి 2014లో 4% అర్చక బ్రాహ్మణ వర్గం ఎన్ బ్లాక్ ఓటేసింది. ఏమైందంటే ఆయన అధికారులకి వాళ్ళు చెప్పిన మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అని భయం వేస్తుంది మాకు. ఇప్పుడు మీరేమో భౌతికమైనటువంటి దేవాలయం కూల్చడం గురించి మాట్లాడుతున్నారు. నేను భౌతికం కాకుండా ఆ తత్వాన్నే కూల్స్తున్నారు అంటాను నేను. కరెక్ట్. తత్వం ఏంటి? దేవాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర అర్చకుడి పాత్ర కదా. అర్చకుడి పాత్ర ఎలాంటిది? అర్చకుడిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రక్రియలో ఆయన పాలు పంచుకుంటున్నారు. పోయిన ఏడాది
దుర్గగుడిలో నడిచేటటువంటి గోశాలలో కొన్ని వందల ఆవులు చనిపోయాయి. ఆ ఈవో గారిని సస్పెండ్ కూడా చేయలేదు. ఆ ఈవో గారే కాదు, ఆ గోశాలటువంటి ట్రస్ట్కి డబ్బులు వసూలు చేసుకుని ఆ దేవాలయంలో ఉండే గో సంరక్షణ కూడా చేయనటువంటి అధికారులకి ఏమాత్రం నోటీసు కూడా ఇవ్వలేదు. అంటే అధికారుల ఇష్టారాజ్యంగా ఈ దేవాలయ వ్యవస్థని వదిలేశారేమో అని బాధ వేస్తుంది. ఓకే, రెండవ పాయింట్, ఇప్పుడు చైనాలో ఏం చేశారంటే 1960లో కల్చరల్ రెవల్యూషన్ వచ్చింది. ఓకే, కల్చరల్ రెవల్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే చైనా వాళ్ళు పురాతనమైనటువంటి ఏ వస్తువు అయినా కూల్చండి అన్నారు. కన్ఫ్యూషియస్ థియరీ మొత్తం నాశనం చేయాలన్నారు. కన్ఫ్యూషియస్ బొమ్మలన్నీ ఇరగొట్టారు. భయంకరమైనటువంటి రెవల్యూషన్ అది. ప్రొఫెసర్లన్నీ కొట్టారు. మీ పాత చింతకాయ పచ్చడి మాకు వద్దు అన్నారు. తర్వాత ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్గా ఏం చేస్తున్నారంటే చైనాలో ఆధ్యాత్మికత లేకపోతే మేము జీవితం సాగించడం మనుగడ చేయడం కష్టం అని చెప్పి పరమ నాస్తిక దేశం అది చైనా. పరమనాస్తిక దేశం. దేవుడు అంటే లేడు, దైవాన్ని నమ్మకూడదు అని కమ్యూనిజం పూర్తిగా విజృంభించేటటువంటి దేశంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి యూనివర్సిటీలో కన్ఫ్యూషియస్ని పెట్టి, కన్ఫ్యూషియస్ అనేవారు ఎవరంటే మన ఉపనిషత్తుని ఆధారంగా ఆయన చైనాలో ఆయన చెప్పాడు, తల్లిదండ్రుల్ని పూజించాలి, పెద్దలని గౌరవించాలి, మీరందరూ కూడా చెట్లు నాటాలి. వేదాన్ని ఉపనిషత్తుని చైనాలో ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. అదే తత్వాన్ని ఇప్పుడు చైనాకి వెళ్లారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆయన చైనాలో చూసి ఆ కల్చరల్ రెవల్యూషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని నాకు భయం వేస్తుంది. అది అందుకంటే ఆయన కూడా అన్నారు చైనా పర్యటనకు వెళ్లిన టైంలోనే ఈ ఆలయాల కూల్చివేత, చైనా కంపెనీలని ఆహ్వానించడం కోసం ఏమైనా ఇక్కడ దారిని సుగమం చేస్తున్నారనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్? నిజమై ఉంటుందండి. చైనా కంపెనీల కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మహమ్మదీయులు, క్రైస్తవులు, వాళ్ళని సంతృప్తిపరిచేటువంటి ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కూడా దీనిలో ఇమిడి ఉంది. అక్కడ స్థలాలను ఆక్రమించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకటి ఉంది. మూడోది ఏమంటే దీనిలో ఎక్కడా లేనటువంటి ఒక వ్యవస్థ, లేనటువంటి వ్యవస్థ మన దగ్గర ఈ ఎండోమెంట్ భూతం ఒకటి ఉందండి. ఇప్పుడు ఇవేమో కూలగొడుతున్నారు. ఇప్పటి వరకు వేలాది ఎకరాలు అయినటువంటి మన దేవాలయాల భూములను గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఆక్రమించుకొని దేవాలయ వ్యవస్థకు అన్యాయం చేశారు. ప్రత్యక్షంగా ఈరోజు దేవాలయాలు లేకుండా చేసేటువంటి ఒక చేశారు. ఆ మహిళ చెప్పినట్టుగా ఇది రాష్ట్రానికి అరిష్టం. మీరు గమనించినట్టయితే 10-12 సంవత్సరాల క్రితం తిరుమలలో ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నప్పుడు 1000 కాళ్ల మంటపాన్ని తొలగించారండి. చుట్టూ మాడవీధుల్లో ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క నివాసాలు మొత్తం ఉన్నటువంటి ఆ గృహాలను ఎంతమంది పీఠాధిపతులు, హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు ఎంతమంది చెప్పినా సరే దాన్ని పెడచెవిన పెట్టి దాన్ని తొలగించారు. గుర్తుందో లేదో, అభివృద్ధి పేరుతోటి. దాని తర్వాత జరిగిన పరిణామం ఆయనకి యాక్సిడెంట్ అయింది. త్రుటిలో తప్పించుకొని బయటపడ్డారు. ఆ తర్వాత అధికారం కోల్పోయారు 10 సంవత్సరాలు. తర్వాత 4-5 సంవత్సరాలు అంటే రాజు ఏదైతే తప్పు చేశాడో అది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుందండి. నేను దాని తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి క్షామం ఏర్పడిందండి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకునేప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం లేకుండా ఈ విధంగా చేయడం అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి అరిష్టం. ఇది ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ గుప్తా అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, చెప్పండి. ఇదే మన ఇప్పుడు మా ఒక తోటి రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆ సీఎం అక్కడ అమరావతి కోసము ఏదో అతను మన ఆ గుడ్లు అని చూడకుండా కులగొడుతున్నాడు కదా. ఇక్కడ మా హైదరాబాద్ ఏం చేశాడంటే హైటెక్ సిటీకి వెళ్ళేటప్పుడు ఒక దాదాపు 8 కాదంటే ఒక 10-13 దాకా జరగనంటే అవి వస్తుంటే అవి ఇటుక జరపలేకపోయిండు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? హిందూ మనోభావాలను దెబ్బతీద్దామనా ఇదే కంకణం కట్టకుండా? ఓకే. అంటే అక్కడ అమరావతి అనే ఒక వంకతోటి అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే ఎప్పటి నుంచో ఒక తరం కాదు, 10 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాలు కాదు, ఒక చరిత్ర
ఒక చరిత్ర. విజయవాడ అంటే ఇప్పుడు విజయవాడ అంటున్నాం, అంతకుముందేమన్నాం అసలు ఆ పేరుగాంచినటువంటి మహానగరంలో ఉన్న అసలు మంచి మంచి ఆలయాలను కూలగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నా? అంటే హిందువులకు మెసేజ్ ఏం పంపిస్తుండినా? ఓకే, ఆవేశంగా కాదండి, నా ఒక లోపల ఏమంటారు అది అర్థం చేసుకోండి, వేరే తీరు అనుకోకండి. మీ ఆవేదన ఖచ్చితంగా తెలుసుకున్నాం. మాకు మీ ఆవేదన ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరూ చూస్తూ ఉన్నారు. మరొక కాలర్ తో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గుప్తా గారు, మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాలర్ తో మాట్లాడదాం. తిరుపతిరావు గారు సికింద్రాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి తిరుపతిరావు గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఇక్కడ హిందూ మతము అనేసరికి, హిందూ దేవాలయాలు అనేసరికి అందరికీ చిన్న చూపండి. వేరే ఏ మతానికైనా కనీసం వాళ్ళు కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. కానీ కుహన లౌకికవాదం పేరు చెప్పి మన మెజారిటీ ఉన్నటువంటి ఈ సమాజాన్ని కూల్చడానికి, సమాజాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల ఉన్నటువంటి దేవాలయాలు ఇప్పుడే అడ్డొచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిరావు గారు, ఎందుకని ఇలా చేయగలుగుతున్నారు? ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా సరే ఈ దేవాలయాల కూల్చివేతకు పాల్పడుతున్న వాళ్ళు ఎందుకని చేయగలుగుతున్నారు? ఎందుకు చేయగలుగుతున్నారు అంటే, ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి మన మిత్రులు దానికి స్పందించట్లేదు కాబట్టి ఇట్లాంటివి జరగడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. సో మీ టీవీ ద్వారా మా అందరికీ, హిందూ సమాజానికి ఒక విన్నపం ఏంటంటే, ఇటువంటివి జరిగినప్పుడు ముక్త కంఠంతో అందరు ఖండిస్తే ఇంకొకసారి ఇటువైపు ఎవరు వేలెత్తి చూపించడానికి, ఇట్లాంటివి చేయడానికి దరిదాపుల్లోకి రాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సార్ రంగరాజన్ గారు, 2 మాటలు ఒకసారి నేను 2 మాటలు వాళ్ళు చెప్పిన మాటలు చెప్తాను. చంద్రబాబు గారు అభివృద్ధి అనే దాంతో కోసమనే ఈ ఆలయాల కూల్చివేత జరుగుతుందని అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అదే అభివృద్ధి హైటెక్ సిటీ విషయంలో జరిగింది. అప్పుడు హైదరాబాద్ లోనే అనేక ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలు, ప్రార్థనాలయాలు ఉన్నాయి. వాటిని ఒక ఇటుక కూడా కదిలిపలేదు అనేది ఒక పాయింట్. నెంబర్ 2, ఆయన ఇంతకుముందు చెప్పిన మాట, మన దగ్గర చైతన్యం లేదేమో అనే ఒక అభిప్రాయం. లేదండి, ఒక చిన్న మాట మీరందరూ అర్థం చేసుకోవాలి. మన ధర్మంలో ఉండేటటువంటి మౌలికమైన సూత్రం ఏంటంటే, సర్వే జనాః సుఖినో భవంతు అనే సూత్రం. దాంట్లో ఏంటంటే, స్వతహాగా మనం సెక్యులర్ బై కాన్స్టిట్యూషన్, బై డిఎన్ఏ. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా ప్రతిస్పందించాలి? 4 బస్సులు తగలబెట్టాలి, వచ్చిన వాడి గుండె పగలగొట్టాలి, ఇది చేస్తే వాడు రేపటి రోజు రాడు అనేటటువంటి భావన మన అందరి మనసులో ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సోమనాథ్ దేవాలయాన్ని మొహమ్మద్ గోరీ కాలం నుంచి 17 సార్లు కూలగొట్టారు. 17 సార్లు కూడా మన వాళ్ళు అడ్డంగా పోయి పడుకున్నారు, వాళ్ళ చేతులు నరికారు, మళ్ళీ అలాగే కట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 18వసారి మనం మళ్ళీ కట్టాం. సరేనా? ఇప్పుడు మొన్న 2 సంవత్సరాల ముందు ఉత్తరాఖండ్లో భయంకరమైనటువంటి ఒక వరద వచ్చింది. ఈ వరద రావడానికి ముందు ధారీదేవి దేవాలయాన్ని, అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీయకండి, ఎందుకంటే అక్కడ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఆ ధారీదేవి బొమ్మని, అమ్మవారి రూపాన్ని పెకిలించడం మొదలుపెట్టారు. పెకిలించడం మొదలుపెట్టినప్పుడే భయంకరమైనటువంటి ఉరుములతో కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. ఇది ఎవడు సైన్స్ వాడు నమ్మడు, కానీ ఇట్స్ ఎ క్లౌడ్ బర్స్ట్ అన్నారు. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? అది వాతావరణ శాఖకి కూడా చిక్కదు. వర్షం పడబోతుంది అంటారు, కానీ అది భయంకరమైన 100 సెంటీమీటర్ల వర్షం ఒకటే సమయంలో పడుతుంది అంటే అది జలప్రళయం అంటాం మేము. జలప్రళయం ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి సమయాల్లో వస్తుంది. మీకు ఇది ప్రకృతియే మనకి స్పందిస్తుంది ఏమో, ప్రకృతి స్పందిస్తే మనం అర్థం చేసుకుంటామేమో అనేటటువంటి భావనలో మనం పోకుండా, ఇప్పుడు నేను ఒకటే మాట అంటాను, అక్కడ దానికి రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా, అక్కడ ప్రజాప్రతినిధులందరినీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. క్రిమినల్ కేసు నమోదు, బికాస్ అండర్ 295A ఇండియన్ పీనల్ కోడ్ ఇట్ ఈస్ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ అవర్ ఎంటైర్ మెజారిటీ కమ్యూనిటీ. 295A కింద కొట్టడం, ప్రాచీనమైన ఇప్పుడు కనకదుర్గ దేవాలయంలో ద్వారపాలకుల విగ్రహం ఒకటి ఉందండి.
ద్వారపాలకు అక్కడ నేను అనుకుంటాను పోయే దారిలో నేను ఇంతకుముందు చూసినాను, దాన్ని కూలగొట్టారు. అక్కడ ఊరేగింపు అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఊరేగింపు ఆగి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఒక మంగళారతి చేసి వెళ్తుంది. అక్కడే ఊరేగింపు ద్వారపాలకుల ఇప్పుడు లేదు అది. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇది ఈ సిచ్యువేషన్ మీకు ఒక ఉదాహరణ ఇస్తుంది. ఇక్కడ నుంచి మన నంది ఉన్నది ఇక్కడే షాద్ నగర్ అటువైపు ఒక నందీశ్వరుడి విగ్రహం ఉన్నది. అక్కడ ఆ నందీశ్వరుడి విగ్రహాన్ని తొలగిస్తాము అంటే మ్యూజియంకి షిఫ్ట్ చేస్తాము అంటే నేను రౌండ్ 65-70 నడుమ ప్రజలందరూ ఒకటేసారి ఏకమై మా నంది మాకు ఉండాలని చెప్పారు. మా నంది మాకు ఉండాలంటే అది ఎలక్షన్ ఇష్యూ అయింది. అక్కడ అంత ఎలక్షన్ ఇష్యూ అయ్యి ఆ నందీశ్వరుని కదిలించడానికి వీల్లేదని చెప్పి ఒక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నవారు ఆయన గెలిచొచ్చాడు. ఆ నంది ఇంకా అక్కడే ఉన్నది. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏకం అవ్వాల్సిన ప్రజలు ఏకం అవ్వాలి. ఇప్పుడు మీ ఓటు బ్యాంక్ అంటే ఓటు పోతుంది, ఈయన ఓటు పోతుంది, ఈయనకి మన ధర్మం పైన నమ్మకం లేదు, మన వ్యవస్థ పైన నమ్మకం లేదు అనేటటువంటి భావన ఈ అధికారులు చెప్పిన మాట మాత్రం అధికారులు మాత్రమే కాదు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా చెబుతున్నారు. పశువులు ముఖ్యమా మనుషులు ముఖ్యమా అని మాట్లాడుతున్న పరిస్థితి కూడా వస్తుంది. గోశాలను నిర్మూలిస్తున్న టైంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో దానికి మీరేం చెప్తారు? ఒకసారి దానికి ప్రతిస్పందన ఎలాంటిది ఉండాల్సిన అవసరం ఉంది? పశువులను గోవులని ఒక్కలాగానే మనం చూడాలా? ఒకసారి తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్ టుడే. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజయవాడలో ఆలయాల కూల్చివేత అంశానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఉప్పల్ నుంచి సూర్యనారాయణమూర్తి గారు. సూర్యనారాయణమూర్తి గారు, విజయవాడలో ఆలయాల కూల్చివేతకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, ధర్మాధికారులకు నమస్కారం. నమస్కారం. దేవాలయాల కూల్చివేత అనేటువంటిది హిందూ సమాజం మీద ఒక పరోక్షమైన దాడి అండి. పూర్వకాలంలోని మహమ్మద్ గజనీలు, గోరీలు వాళ్ళ ముసుగు లేకుండా దాడి చేశారు. ఇప్పుడు ముసుగు వేసుకుని దాడి చేస్తున్నారు వీళ్ళు. ఇది సెక్యులరిజం అనేటువంటి ముసుగులో దాడి జరుగుతుంది. దీనికి హిందూ సమాజం గట్టిగా గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడాల్సినటువంటి వారు ఎవరు? పీఠాధిపతుల, హిందూ మతాధికారుల, ఎవరు మాట్లాడాలనేటువంటిది వాళ్ళందరికీ సందేహాస్పదంగా ఉంది. ఎవరు గొంతెత్తట్లేదు. భక్తులందరూ వేలాదిగా వెళుతున్నారు, దేవాలయాల దగ్గర క్యూలో వెళుతున్నారు, తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. కానీ ఎవరికి దేవాలయం కూల్తే రోడ్డు మీదకి వచ్చేటువంటి హిందూ సమాజం లేదు ఇవాళ మనకి. అటువంటి పరిస్థితుల్లోనే మఠాధికారులు ఎందుకు మాట్లాడటం లేదు? ఇంతకుముందు జీఆర్ స్వామి వారు 1000 కాళ్ల మండపం తిరుపతిలో కూలితే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ ఎందుకు ఆయన రోడ్డు మీదకి రావట్లేదు? స్వరూపానంద ఆయన స్వామివారి శారదా పీఠాధిపతి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి గట్టిగా. ఇంకిక్కడ ఒక విషయం అండి, గట్టిగా మాట్లాడినటువంటి స్వాములు ఉన్నారండి, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది. ఒక చోట వ్యాన్ లో వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. ఎవరైతే డబ్బు చుట్టూ తిరుగుతున్నారో ఆ స్వామీజీని వాడు మాట్లాడడం లేదు. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నానండి, భారత్ టుడే ద్వారా మనకి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మారుస్తున్నటువంటి చట్టాలని అబ్జర్వ్ చేసినట్టయితే 1966లో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు తర్వాత 87లో మారినాయి, తర్వాత 2007లో మళ్లీ మారినాయి. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ లోని ముఖ్యంగా చెప్పింది టెంపుల్స్ కంట్రోల్, సూపర్విజన్, అడ్మినిస్ట్రేషన్ అన్నారు. కానీ వీళ్ళు డిమాలిషన్ అనేది కూడా చేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొకటండి, ఇందులో ఎక్కడ కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ అని పెట్టుకోలేదండి. ఈ ఎండోన్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రభుత్వం ఎన్ని దేవాలయాలు కట్టింది నాకు చెప్పమనండి. దేవాలయం మీద వచ్చిన డబ్బు వీళ్ళు తీసుకుంటున్నారు కానీ కొత్తగా ఒక దేవాలయం ఏమన్నా కట్టారా? కూల్చుతున్న వాటి లెక్కలు ఉండి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యనారాయణమూర్తి గారు. దయచేసి ఉంచితే చాలు, ఉన్నవి హిందువులు కట్టుకున్న దేవాలయాలు ఉంచితే చాలు. ప్రభుత్వం వాళ్ళు కట్టినవి ఎలాగలేవు. ఇంకొకటి దేవ ఆదాయ శాఖ అనేది తీసేయండి, ధర్మ నిర్వహణ శాఖ అని పెడితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యనారాయణమూర్తి గారు. అనేక విషయాలు మీరు పంచుకున్నారు. థ్యాంక్ యూ. అరవింద్ గారు, ముఖ్యంగా కాలర్స్ చెప్తున్న మాటల్లో కానీ ప్రస్తుతం అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వారి గొంతులోనే ఆ ఆవేదన కనబడుతోంది. ఇదేదో కోపంతో కాదండి, ఆవేదన పూర్వకంగా మేము మాట్లాడుతున్నామని వారు కూడా చెప్తున్నారు. హిందూ సమాజం ఏకం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందా?
తప్పనిసరి హిందూ సమాజం ఏకం కావాలి. ఎవరెవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళుగా అందరూ పబ్లిక్ తో ఓటేయించుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు పబ్లిక్కే విరోధులుగా మారుతున్నారో వీళ్ళు ఏంటంటే ఒక కుక్క బౌబౌ అన్నట్టుగా వాళ్ళు ఇష్టారాజ్యంగా గోశాలను తొలగించడము. ఈ రోజు గోశాలను తొలగిస్తున్నామంటే నీకున్న గోత్రం గోశాల నుంచి వచ్చినటువంటి గోవు నుంచి వచ్చినటువంటి ఒక సాంస్కృతిక పదమే గోత్రము. ఈ రోజు నువ్వు గోవులని అంత ఇబ్బందిగా పెడుతున్నావు, గోవులని పశువులుగా అంటున్నావు, ఎన్నెన్నో నాటకాలుగా మీరు అధికారులు అయి మాట్లాడుతున్నారంటే మీ గోత్రాలు నాశనం అయ్యేటువంటి సమయం వచ్చింది ఇప్పుడు. అదే కాకుండా ఒక అధికారిగా ఉంటూ అక్కడ పక్కనున్నటువంటి చిన్న మస్జిద్ ఉందండి, మస్జిద్ కాదు చిన్న దర్గా ఉంది. ఆ దర్గా రోడ్డు మధ్యలో ఉంది, అది అడ్డం లేదంట. ఒక్క టెంపుల్ కాదు, 2 టెంపుల్ కాదు, 45 టెంపుల్స్ వీళ్ళు హంతపరుస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడికి కానీ తెలియకుండా మాత్రం జరిగేది కాదు. ఎందుకంటే మేము చాలా ఆవేదనలు, నిజంగా చెప్పాలంటే ఇంకా మేము మాట్లాడేదంటే చాలా మీరు టైం ఇస్తలేరు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళకి తెలియక కాదు, ఇక్కడ ఏదైనా అయితే ప్రాబ్లం అయితే ఈయన పోయి ఫారెన్ లో కూర్చున్నాడు. ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే శ్రీశైలం నుంచి నేను ఏదైతే ఒక ఈవోని సస్పెండ్ చేయించానో అదే ఈవోకి వీళ్ళే టీడీపీ వాళ్ళే అదే ఈవోకి మళ్ళీ సిస్టమ్ లోకి తీసుకున్నారు. అతను 4 తావల్ల జాబ్ చేసిన తర్వాత 4 తావల్ల విజిలెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, అతను దొంగ అని విజిలెన్స్ రిపోర్టు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆయన విజిలెన్స్ రిపోర్ట్లు పెట్టుకొని కూడా నేను సస్పెండ్ చేయించినాక 4 months తర్వాత మళ్ళీ అతనికి జాబ్ ఇచ్చారు. అంటే మీరు దొంగతనం చేయాలనుకుని మీరు సిస్టమ్ లోకి వచ్చినప్పుడే మీకు అర్థమైపోయింది మొత్తం మీద హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాల ఉన్నటువంటి సొత్తుని, తర్వాత హిందూ నిధులని, తర్వాత హిందూ భూములు, హిందూ దేవాలయాలకు ఎవరైతే అన్నదానం కింద 450 ఎకరాలు ఎక్కడ అమరావతి గురించి చెన్నైలో ఇచ్చారండి. ఆ చెన్నైలో ఇచ్చినటువంటి 450 ఎకరాలని 500 కోట్లకు పైగా ఈ చంద్రబాబు నాయుడు దాన్ని అమ్మిచ్చాడు. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ తో మాట్లాడదాం. వైజాగ్ నుంచి ఈశ్వర్రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈశ్వర్రావు గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. ఇది దౌర్భాగ్యం అండి. ఎందుకు ఇంత నియంతృత్వంగా చేస్తున్నారో తెలియట్లేదు. విశాఖపట్నంలో మా విశాఖపట్నంలో హార్బర్ పార్క్ కాలనీ ఒకటి ఉండేదండి. అది 1980 దశకంలో అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోర్ట్ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు ఆ కాలనీ మొత్తాన్ని ఖనిజం అంతా స్టాక్ చేయడం కోసం తీసేయాల్సి వచ్చింది. అందులో టెంపుల్ ఉండేది. ఆ గుడిని తీసేయాల్సి వస్తే ఆయన ఏం చేశారంటే సాయిగ్రామపురం ఇంకో గుడి కట్టి ఇక్కడ బాలాలయం చేసి, అంటే ఈ విగ్రహాల శక్తిని వాళ్ళు తీసుకుంటారు, కలసంలో తీసుకుని విగ్రహాలను తరలించి కొత్త గుళ్ళు కట్టి ఆ గుళ్ళకి మళ్ళా తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసి ఇంత చేశారు. అదంతా పద్ధతిగా యూనియన్ నాయకుల్ని చర్చించి ఒప్పించి చేసిన పనిది. పీవీఆర్కే ప్రసాద్ 1980 దశకంలో ఆయన చేస్తే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదండి ఇక్కడ అధికారులకి. మాట్లాడి చేయలేరా? అక్కడ ఉన్న నలుగురు పెద్దలతో మాట్లాడి చేయలేరా? మీరు చదివి ఉంటారు. నేను కూడా నాగార్జున సాగర్ కడుతున్నప్పుడు, డ్యామ్ కడుతున్నప్పుడు దానికి ఎగువన అనేక ఊళ్ళలో టెంపుల్స్ మునిగిపోతుంటే వాటిని తీసుకుని అలంపూర్ లో ప్రతిష్ఠ చేశారు. అక్కడ ఆలయాలు కట్టారు. అంత ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? ఎవడా సలహా ఇచ్చేటువంటి వాడు అక్కడ ఆఫీసర్ కూర్చుని అక్కడ ప్రజలు హిందువులంటే లోకువాది తిరగబడితే నిలబడతారు. ఎవరన్నా ఒక అధికారి నిలబడతాడు అక్కడ? అది కాస్త జ్ఞానం ఉపయోగించాలి. హిందువులు చేతగాని వాళ్ళ కనబడుతున్నారు, ఐక్యత లేని వాళ్ళ తిరగబడితే ఒక్కడు నిలబడలేడు. జ్ఞానం, ఈ మనోవికాసం వాళ్ళకి అవసరం కలగాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చాలా ఆవేశపూరితంగా ఆవేదనపూర్వకంగా మాట్లాడుతున్నారు ఆయన. ముఖ్యంగా ఆయన చెప్తున్న మాటలు కూడా మీరు విన్నారు. మీరేం చెప్తారు సార్? మీరు ఇందాక చెప్పారు పశువు గోశాల అని చెప్పి. ఎస్, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్వయంగా చెప్పిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అవునండి, గోవు పశువు కాదండి. గోవు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. గోమాత అంటాం, గావో విశ్వస్య మాతరః. పూర్తిగా ఈ సృష్టిని కాపాడటానికి భగవంతుడు సాక్షాత్తు కామధేను అవతారంలో గోమాతను సృష్టించి భూమి మీదకి పంపించాడు. దాన్ని పశువు అని ఎట్టి పరిస్థితుల్లో సంబోధించకూడదు. తెలుసో తెలియక ఆయన పశువు అని చెప్పి వాడినాడు. వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, ఎన్ని ఆవులను మీరు కాపాడారు? వాళ్ళకి చేత కాదండి. రోజు ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో, ముఖ్యంగా ఈ రంజాన్, రేపు బక్రీద్ రాబోతుంది, ఈ సీజన్లో రోజు కనీసం 5 నుంచి 10,000 గోసంతతి కేవలం ఒక హైదరాబాద్ భాగ్యనగరంలో నిర్దాక్షిణ్యంగా హత్యగావింపబడుతున్నాయండి. మరి వీటిని ఎన్నింటినీ వారు కాపాడారని చెప్పి నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నాను.
వాళ్ళకి చేత కాదు, వాళ్ళు కాపాడరు. రైట్, ఒక క్వశ్చన్ సార్ మిమ్మల్ని అడుగుతాను నేను. యాక్చువల్లీ ఇంతకు ముందు కాలర్ కూడా అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ రావాలి, మాట్లాడాలి. విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మీరేం చేస్తారు, మీ కార్యాచరణ? తప్పనిసరిగా ఆల్రెడీ మేము నిన్న బంద్ పిలిపించాము. మొన్న విజయవాడ బంద్ జరిగింది. రేపు 4వ తేదీ నాడు చాలా మంది పీఠాధిపతులు, సాధు సంతులు విజయవాడలో సమావేశం కాబోతున్నారు. కార్యాచరణ ప్రకటిస్తాం. వారు చెప్పినట్టు అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టడం, కోర్టుకు వెళ్లటం ఇవన్నీ చేస్తామండి. దీనికంటే ముందు తప్పుకోవాలండి. అసలు ఇలాంటి గవర్నమెంట్ క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ చేసినటువంటి అధికారులు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నట్టు ఎవరైనా సరే తక్షణం తప్పుకోవాలి. 2 రోజుల నుంచి నేను రాత్రి నిన్ననో ఏమో ఆయన చైనా నుంచి వచ్చారు. నేను 2-3 సార్లు ప్రెస్ మీట్ లో చూశాను. ఇవాళ కూడా పుష్కరాలకు సంబంధించినటువంటి ఒక సమీక్షా సమావేశం జరిగినట్టుగా చూశాను. అసలు ఈ ఇంత దారుణంగా జరుగుతుంది, 80 దేవాలయాలను మీరు కూల్చివేశారు, అసలు ఏమైంది అని చెప్పి సీఎం గారు కనీసం ఆరా తీసినట్టుగా కూడా ఎక్కడ మనకు కనిపించలేదండి. చాలా నిస్సిగ్గుగా, నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా వాళ్ళు వ్యవహారం ఉందండి. ఓకే, ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. విజయవాడ నుంచి ఆనందరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆనందరావు గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమి లేదు సార్, ఇప్పుడు హిందూ దేవాలయాలు మన హిందూ దేవాలయాలకు సంబంధించి దేవాలయాల యాక్ట్ ఒకటి ఉంది కదండి. మామూలుగా ఈ చట్ట ఇది దాంట్లోనే ఇప్పుడు దేవాలయాల మీద వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. వచ్చిన అంటే మా తాతగారు గుళ్ళు కట్టించారు, ఇక్కడ మాకు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో వచ్చిన ఇన్కమ్ లో నుంచి సగం దేవాలయానికి ఇస్తున్నారు, తక్కువ సగం గవర్నమెంట్ తీసుకుంటుందండి. ఆ తీసుకున్న గవర్నమెంట్ సొమ్ము ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇక్కడ మాకు వచ్చే సగం డబ్బులు అంటే ఉండి ఆదాయం కానీ, దేవాలయ ఇతరత్ర ఆదాయాలు కానీ, ఆ వచ్చిన సగం డబ్బులు మేము దేవాలయం అభివృద్ధికి, దేవాలయంలో పూజారులకి, జీతాలకి, దేవాలయం యొక్క దీనికి అన్ని ఖర్చు పెడుతున్నాం మేము. ఓకే, కానీ మిగిలిన సొమ్ము గవర్నమెంట్ తీసుకుంటుంది సగం. అది ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎవరికి ఖర్చు పెడుతుంది? ఇక్కడ రాయనపాడు రింగ్ దగ్గర ఒక మసీదుని, ఒక దర్గాని తీశారండి. దర్గాని రోడ్డు మధ్యలో వచ్చిందని తీసేశారు. ఆ తీసిన దర్గాకి 75 లక్షలు గవర్నమెంట్ ఇచ్చిందండి. ఓకే, గవర్నమెంట్ కి ముస్లింస్ దగ్గర నుంచి ముస్లిం యొక్క దర్గాల నుంచో లేకపోతే మసీదుల నుంచో ఆదాయం లేవు. అదే హిందూ దేవాలయాల నుంచి ఆదాయం ఉంది. కానీ ఇక్కడ హిందూ దేవాలయాలు ఇన్ని దేవాలయాలు పడగొట్టారు, ఒక్క దేవాలయానికి కూడా రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలా. జరుగుతుంటారు. హిందువులంటే లోకం అని మీరు అనుకుంటున్నారా? లోకువేనండి. అది కేవలం మన పాలకులు, మన రాజకీయ నాయకులు, మన పాలకులు చేస్తున్న పనులను బట్టి హిందువులంటే లోకం అయిపోయారండి. ఓకే, అది కూడా దాని గురించి కూడా ఒక్క నిమిషం సార్. సరే, ఏం చేయాలంటారు మీరు? ఏం లేదండి, పాలకులకి జ్ఞానం రావాలి ముందు. సరే, మీరు విజయవాడ వాస్తవ్యులు, మీరేం చెప్తారు? ఏం చేయాలంటారు? పాలకులకి జ్ఞానం రావాలి సార్ ముందు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన రావాలంటారు? ప్రజలు కూడా హిందూ మతంలో ఉండేటప్పటికి ప్రజలు కూడా రకరకాల దేవుళ్ళు, రకరకాల పూజలు అనేటప్పటికి వాళ్ళు ఏంటంటే నేను సాయిబాబాను పూజించుకుంటాను, నేను సాయిబాబా భక్తుడిని కాబట్టి సాయిబాబా గుడికే వెళ్తాను నేను. ఓకే, రైట్, ఫోన్ కట్ అంటే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందరావు గారు. రైట్, చెప్పండి సార్. శ్రీధర్, ఇప్పుడు ఆయన ఈ చర్చ మనది తప్పుదారి పట్టిస్తుంది. మన మెయిన్ అంశం ఏంటి? దేవాలయం కూలగొట్టడం గురించి. ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆదాయం తీసుకోవడం, దాన్ని చర్చించడానికి మనం కూర్చోలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే దేవాలయం కూలగొట్టబడింది. అది 30, 40, 80 అనేది మనకు తెలీదు. అందులో ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా కూలగొట్టారు. అర్ధరాత్రి కూలగొట్టారు, వితౌట్ నోటీస్ కూలగొట్టారు. దాని యొక్క ఒక భక్తి వాతావరణంలో చేయవలసిన ప్రక్రియని వదిలేసి ప్రొక్లైనర్లతో, దాన్ని యంత్రాలతో దాన్ని కూలగొట్టారు. మన మనోభావాలు దెబ్బతిన్నబడ్డాయి. మాకందరికీ మనసులో ఆందోళన కలిగింది, బాధ కలిగింది. బుల్డోజర్ పెట్టగలమా చెప్పండి? ఆ ఆంజనేయ స్వామి దేవాలయానికి బుల్డోజర్ పెట్టగలమా? ప్రొక్లైనర్లు పెట్టగలమా? ఇవన్నీ కూడా చేయడప్పుడు ఇవన్నీ కూడా మనోభావాలు దెబ్బతీసే పని. కాబట్టి మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నది. ఇండియన్ పీనల్ కోడ్లో విజయవాడలో ఉండేటటువంటి 30 లక్షల మంది జనాభా, విజయవాడ గుంటూరు కలిపితే, పోనీ 30 లక్షలు లేకపోయినా 15 లక్షల జనాభా ఉంటుంది కదా. అందులో ఆయన చెప్పినట్టు సాయిబాబా నమ్మేవాడు, వినాయకుడు నమ్మేవాడు, ఆంజనేయ స్వామి నమ్మేవాళ్ళు, వీళ్ళందరూ ఒక్కొక్క భావంతో ఉన్నవాళ్ళు.
ఈ 80 దేవాలయంలో ఏదో ఒక రోజు కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఉంటారు కదా, అందులో 1000 మంది లేరా? ఓ 1000 మంది ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పోయి 295A సెక్షన్ ప్రకారం ఈయన పైన కేసు నమోదు చేయండి, ఈ కలెక్టర్ గారి పైన నమోదు చేయండి. అక్కడ ఉండేటటువంటి కేసునేని నాని ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో ఆయన నిలబడి కూలగొట్టించాడు, మా వేణుగోపాల స్వామి దేవాలయం కూలగొట్టించాడు, 295A కింద పెట్టండి. ఫస్ట్ పాయింట్ 295A సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు ఏమనిందంటే 1950s ఆయన పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే దేవుడు లేడు, ఈ బొమ్మలో ఏం దేవుడు ఉన్నాడని చెప్పి ఒక వినాయకుడు బొమ్మను తీసి ఇలా ఎరగొట్టాడు. ఎరగొడితే పాపం నాలాంటి ఒప్పించోడు 295A సెక్షన్ కింద కేసు పెట్టాడు. కేసు పెడితే అక్కడ మెజిస్ట్రేట్ ఒప్పుకోలేదు కేసు, ఎందుకంటే ఆయన మొత్తం డిఎంకే కదా, అది డీకే పార్టీ. ఒప్పుకోకపోతే అది మెల్లగా అది కొట్టేసి సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఇలాంటివి ఎలా జరగకుండా మీరందరూ జాగ్రత్త పడాలి. ఇఫ్ ఎనీబడి ఇన్సల్ట్స్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ ద మెజారిటీ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది, దాన్ని కోట్ చేసి 295A కింద ఇండియన్ పీనల్ కోడ్లో ఆ అధికారులని ప్రొక్లైనర్ నడిపించమని కాదు, ప్రొక్లైనర్ నడిపించిన వాడు 100 రూపాయలు ఇస్తే పాప నడిపిస్తాడు. ఎవరైతే అధికారి కలెక్టర్ ఈజ్ ద డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్, హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ సిటీ, ఆయన మీద పెట్టాలి. అక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్ ఉంటాడు కదా అధికారి, ఆయన మీద పెట్టాలి. ఓకే రైట్, ఒకసారి మీ దగ్గరకు వస్తాను సార్. ఒక కాలర్ తో మాట్లాడదాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, నాగేందర్ గారు. నాగేందర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రలో అక్కడ అలా చేస్తున్నాడు. హైదరాబాద్ లో కూడా హైటెక్ సిటీ అని ట్యాంక్ బండ్ పైన కూడా విగ్రహం అలా దర్గా ఉన్నా కూడా ఇటువంటి తీయలేడు. ఈ ప్యాడేస్ నుంచి ప్యాటీ వల్ల కూడా అలాగనే అక్కడ కూడా దర్గా ఉన్నది మెయిన్ రోడ్ లో, రోడ్ మధ్యలో. కాకి కూడా నారాయణ కూడా వచ్చే దారిలో కూడా ఉన్నాయి, అలాగనే ఉంటాయి దర్గా. అలాంటివన్నీ ఏం చేయకుండా ఈ దేవాలయాలు పడగొట్టుడు, హిందువులనంతా కిష్టపరచుటట్టు ముస్లింల ఓట్ల కోసము ఇవన్నీ ఇలా చేస్తున్నాడండి. ఇది ఓకే రైట్ సార్, చెప్పండి సార్. రెండోది ఏంటంటే బాగా మనం పరిశీలించినట్టయితే ఇక్కడ అభివృద్ధి అని చెప్తున్నారండి. ఇక్కడ అభివృద్ధి కోణం కనిపించడం లేదు. అభివృద్ధి అంటే రోడ్డు మధ్యలో ఎక్కడో ఏదో ఒకటి ఎరా ఉంటాయి. మీరే చూపిస్తున్నారు ఇక్కడ ఎక్కడ రోడ్డుకు సంబంధం లేని సాయిబాబా దేవాలయాన్ని కూడా కూల్చాల్సిన అవసరం ఏంటండి? వీళ్ళు ఇక్కడ అభివృద్ధి కోణం లేదు దీనిలో. ఖచ్చితంగా దీనిలో ఏదో కుట్ర కోణం దాగి ఉంది. హిందూ సమాజాన్ని అణగదొక్కి మీరన్నట్టు చైనా నుంచి నిధులు తీసుకురావడం కోసమో, కాలర్స్ చెప్తున్నట్టుగా ముస్లింల ఓట్ల కోసమో, ఇంకెవరి మెప్పు కోసమో, ఈ స్వప్రయోజనాలకు స్వార్థ ప్రయోజనాల కోసము ఇది జరుగుతుందండి. అభివృద్ధి కోణం ఉన్నప్పటికీ కూడా పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి కట్టడాన్ని దేన్ని తొలగించడానికి వీల్లేదండి. మీరు కాశీ 10 రోజుల క్రితం సీతామఢి అని బీహార్లో ఒక ప్రాంతానికి వెళ్ళాం మేము. ఇక్కడ సమావేశాలకు వెళ్ళినప్పుడు సీతమ్మ వారు జన్మించినటువంటి స్థలం అండి అది. పెద్ద పట్టణం అది. చిన్న ఇరుకు రోడ్లు అండి, 30 ఫీట్ల రోడ్లు, అటు షాపులు ఇటు షాపులు, మధ్య మధ్యలో చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. చాలా ఇరుకుగా చాలా కార్లు ఆటోలు వెళ్తూ ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడా దాన్ని తొలగించలేదండి. వాళ్ళు చక్కగా ఊరి అవతల నుంచి బైపాస్ రోడ్డు వేసుకుని ఆ మందిరానికి జస్ట్ వారం రోజుల క్రితం మేము చూసాం. సరే, ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి. ఒక్క నిమిషం రంగరాజన్ గారు, మీరు ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడే చెప్పారు, శాస్త్రోక్తంగా ఒక ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆలయ లోపలికి గర్భగుడిలోకి వెళ్లడానికి కూడా అనుమతి ఉండదు. నిజంగా చెప్పాలంటే దానికి ఒక శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి. కానీ అటువంటిది బుల్డోజర్లతో తీసేసిన పరిస్థితి కనబడుతోంది. ఒక కాలర్ అన్నారు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మీరేమో ఉత్తరాఖండ్ వరదలకు ముందు జరిగిన ఆ ధారీదేవి విగ్రహాన్ని తొలగించడం, ఆ అంశం గురించి చెప్పారు. ఎవరికి వినాశం, ఎవరికి అరిష్టం, రాజుకా ప్రజలకా? నేను ఇంకొక యాంగిల్ నేను ఇప్పుడు చూస్తున్నాను. కృష్ణా పుష్కరాలు కార్యక్రమాలు, పుష్కరాల కోసం ఈ కార్యక్రమం అంటున్నారు. పుష్కరాల కోసం ఈ కార్యక్రమం ఎలా అవుతుంది? ఇది పుష్కరాలప్పుడు నది ఒడ్డున స్నానం చేసి అక్కడి నుంచి వాళ్ళు నమ్మినటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయమో, ఆంజనేయ స్వామి దేవాలయమో, వీరభద్రస్వామి దేవాలయమో, ఎవరు నమ్మకం ఉన్న దేవాలయంలో తడి బట్టలతో పోయి నమస్కారం చేసినటువంటి భక్తులు ఉన్నారు.
వాళ్ళు ఇప్పుడు ఈ టీవీలు చూడలేదు. అరే మా తాతగారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టారా, నేను చిన్నప్పుడు వచ్చానని చెప్పి వాడు వెతుకుతాడు ఇప్పుడు ఆ దేవాలయం. వాడికి కనిపిస్తుంది ఆ దేవాలయం. సో అది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినట్లు ఇంతకుముందు నన్ను అడిగినట్టు, ఒక దేవాలయాన్ని నిర్మించేటప్పుడు ఎంత జాగ్రత్తగా నిర్మిస్తామో దానికి జీర్ణోద్ధరణం చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చేయాలి. జీర్ణోద్ధరణం అంటే జీర్ణోద్ధరణం అర్చానాం కృతం ఏన మహాత్మన యుగకోటి సహస్రాన్ని దేవలోకే మహీయతే. ఎవడైతే దేవాలయం జీర్ణోద్ధరణంలో పాల్గొని దాన్ని పునశ్చ నిర్మిస్తాడో వాడికి కోటి యుగాలు భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది అని ఆగమశాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు వాడు కూలగొట్టాడు, కూలగొట్టిన వాడికి కూడా అరిష్టం అని చెప్తుంది శాస్త్రం. వాడికే కాదు, శాస్త్రం ఏం చెప్తుందంటే రాజా రాష్ట్ర, రాజుకి ప్రత్యక్షంగా, తర్వాత రాష్ట్రానికి కూడా. ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. వ్యక్తిగతంగా నేను పోను, ఆ ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు నేను చెప్పను. కానీ కాళహస్తి దేవాలయం గోపురం కూలిపోయినప్పుడు రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు ఆయన. కె రోసయ్య గారు ఆ కాళహస్తి గోపురం కూలుతున్నప్పుడు ఏంటండి ఇది మనం కాపాడుకోలేకపోయామా అన్నాడు, ఏడ్చాడు. ఇప్పుడు కూడా ఆయన ఈ స్టిల్ అలైవ్. భావనారాయణ స్వామి దేవాలయం గోపురం బాపట్ల, ఆ దేవాలయం గోపురం కూలుతుంటే గాద వెంకటరెడ్డి గారు ఎండోమెంట్స్ మినిస్టర్, ఆయన అన్నారు, నేను ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా బాపట్లలో దేవాలయం గోపురం కూలిపోయింది. అంటే వీళ్ళు మరమ్మత్తు కూడా చేయరు, దాన్ని జాగ్రత్తగా. ఇప్పుడు 600 సంవత్సరాలు 700 సంవత్సరాలు ఒక దేవాలయం గోపురం ఉన్నప్పుడు దానికి సంబంధించిన మరమ్మతులు చేయాలా వద్దా చెప్పండి. మరమ్మతులు అంటే ఏంటి? సిమెంట్ కన్స్ట్రక్షన్ కాదు, అది సున్నము ఇటుకే. సున్నము ఇటుకేలో మీరు చేయవలసింది ఏమీ లేదు. అక్కడ ఉన్న గోపురం పైన ఉన్న పిచ్చి మొక్కలు పీకేసి కొన్ని సున్నం పెట్టేస్తే అది ఉండిపోతుంది మళ్ళీ. మూడోది నేను ఇప్పుడు చెప్తాను, చాలా భయంకరమైనటువంటి ఇంపార్టెంట్ అంశం మీరు అందరూ మిస్ చేశారు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం గోపురాన్ని వీళ్ళు కూలగొట్టారు. మీకు తెలియదు అది. అమరలింగేశ్వర స్వామి దేవాలయం గోపురం ఎంత ప్రాచీనమైందంటే, ఈ దేవాలయం గోపురానికి తంజావూరులో ఉండేటటువంటి ఆ 1000 సంవత్సరాలు చోళరాజు కట్టినటువంటి గోపురానికి దగ్గర సంబంధం ఉన్నది. ఇదే మోడల్లో ఆయన అక్కడ కట్టాడు. ఎక్కడుంది ఎగ్జాక్ట్లీ? అమరేశ్వర్, ఇప్పుడు మన సదావర్తి సత్రం భూమి కుంభకోణం, అదే అమరలింగేశ్వర స్వామి దేవాలయం గోపురం కూలగొట్టారు. అమరావతిలో చాలా ముఖ్యమైనది ఆ గోపురం కూలగొట్టారు. అది ఎవరికి తెలియదు. అది 4-5 నెలల ముందో పోయిన ఏడాదో కూలగొట్టారు. అది మీరు కొంచెం పోయి చూస్తే ఆ దేవాలయం గోపురం ఎప్పుడైనా కూలిపోతుందని వీడు రిపోర్ట్ ఇచ్చాడు. కూలదన్నారు. ఇంజనీర్స్ వచ్చి చూశారు. ఇంజనీర్స్ వచ్చి చూసి దిస్ హస్ బి కన్సర్వ్డ్ అన్నారు. రిపోర్ట్ ఉన్నా కూడా కూలగొట్టారు. ఇంత భయంకరమైనటువంటి దారుణం జరిగింది. మీరేమో ఇప్పుడు ఈ కృష్ణా పుష్కరాలు ఒడ్డు పైన ఉన్నటువంటి గోపురాలు కూలగొట్టారు, గుళ్ళు గోపురాలు అన్ని ఉన్నాయి. నేను చెప్తున్నా, చారిత్రాత్మకమైనటువంటి ఎన్నో వ్యవస్థని నిర్వీర్యం చేసి కూలగొట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు మనం మేల్కోకపోతే, ఇఫ్ వి డోంట్ వేకప్, మనం వచ్చే తరానికి దేవాలయాలు దాటి వ్యవస్థ ఉండకుండా పోతుంది. మాట్లాడదాం సార్. మెదక్ నుంచి కాలర్ ఉన్నారు, సాయి ప్రసాద్ గారు. సాయి ప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్, ఫస్ట్ అర్చకులు గారికి వచ్చిన పెద్దలకు నా నమస్కారములు. నమస్కారాలు, చెప్పండి సార్. ఇప్పుడు మీరు అక్కడ మాట్లాడుతున్న సమస్య నిజానికి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఇంతకు ముందు ఒక కాలర్ మాట్లాడారు అక్కడ పారడైజ్ దగ్గర అని. హలో, అవును చెప్పండి. పారడైజ్ దగ్గర 6-7 years బ్యాక్ అది యాక్సిడెంటల్ గా అక్కడ చిన్నగా కూలిపోయింది సార్. అక్కడ దానికోసము వాళ్ళు ఎంతో మంది మత పెద్దలు వాళ్ళు చాలా ఐక్యమత్యం తోటి కొట్లాడి దాన్ని తిరిగి వితిన్ 24 hours లా పునర్నిర్మించుకున్నారు సార్. ఐక్యమత్యము మన హిందువుల లోపల లోపించింది సార్. 100%. ఇది లేకనే మనము మన గుళ్ళు, మన సాంప్రదాయాలు, ఇన్ని 100 సంవత్సరాల కట్టడాలను మనం కోల్పోతున్నాం. ఎందుకంటే కేవలం మన హిందువులు ఐక్యమత్యం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పిన పాయింట్ తీసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ప్రసాద్ గారు, మీ అభిప్రాయం తీసుకున్నాము. ముఖ్యంగా ఐకమత్యం లేకపోవడమే కారణం అంటున్నారు అరవింద్ గారు శివశక్తి సేన తరపు నుంచి. కానీ మీరు ఇప్పుడు ఇంతకు ముందు రంగరాజన్ గారు చెప్తున్నారు, నిజంగా మనోభావాలు దెబ్బతీసినట్లయితే కేసు నమోదు చేయొచ్చు, కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది, ప్రజాప్రతినిధులను నిలదీయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.
స్థానికుల్ని చైతన్యపరిచే అవకాశాలున్నాయి, చైతన్యవంతులైన వారిని ఒక తాటిపైకి తెచ్చే అవకాశాలున్నాయి. ఏం చేయాలంటారు? ఎట్లా మన హిందూ ధర్మానికి సంబంధించిన సాంస్కృతిక నిలయాలైన ఆలయాల్ని పరిరక్షించుకోవచ్చు? దీని మీద స్వామీజీ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకొచ్చి హిందువులు, స్వామీజీలు ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే హిందూ సమాజంలో మేం పెద్దలమని తిరిగే ప్రతి ఒక్కరు గాని, స్వామీజీలు గాని అందరూ ముందుకు రావాలి. ఏదైతే ఈ పచ్చకామర్లు పట్టినటువంటి నాయకులు ఉన్నారో ఈ పచ్చకామర్లు పట్టిన నాయకులకి బుద్ధి చెప్పాలి. ఆ బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా పబ్లిక్ ముందుకొచ్చి కేసులు పెట్టి వీళ్ళకి ఏదైతే ఉందో 100 సంవత్సరాలు దాటినటువంటి ఏ టెంపుల్ ని గాని, ఏ గోడ గాని కదిలించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గాని, ముఖ్యమంత్రి గారి గాని ఎవరికి ఆథరైజ్డ్ లేదు. అది ఆల్రెడీ మన దగ్గర కూడా కొన్ని జీవోలు ఉన్నాయి. దాన్ని అనుసరించి ఏదైతే పాత గోడలు ఉన్నాయో దేవస్థానానికి సంబంధించింది దాంట్లో మీద కేసులు ఫైల్ చేయాలి. కేసులు ఫైల్ చేసిన తర్వాత మాత్రం తప్పనిసరి ఈ పచ్చకామర్లు ఎవరెవరికి పట్టినాయో చెప్పుల వర్షం హిందువులు కురిపిస్తే కానీ వీళ్ళకి తెగులు పోదు. ఓకే, చివరిగా ఒక్క మాటలో ప్రభుత్వానికి మీరేం సూచిస్తారు? ప్రభుత్వానికి నేనేం సూచిస్తానంటే వెంటనే ముఖ్యమంత్రి గారు క్షమించమండి ప్రార్థించాలి. ముఖ్యమంత్రి గారు ఆయన చొరవ లేకుండా ఇది జరిగింది అనేటటువంటి నమ్మకంలో చాలా మంది ఉన్నారు. ఓకే, అందుకోసం ముఖ్యమంత్రి గారు ఆయన రియల్లీ ఇఫ్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అండ్ అ బ్రెయిన్, he has to come and apologize to the crores of Hindus in the entire country. Okay. ఈ దేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది యొక్క మనోభావాలు మేము దెబ్బతీసాము, మేము తెలియకుండా చేశాము, తెలిసి చేశాము, మేము మళ్ళీ దానికి చర్యలు తీసుకుంటాము అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఇది చరిత్రలో మిగిలిపోతారు. ఆయన ఒక హెల్ప్లెస్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అక్యుమెన్ లేని ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. ఆ భయం మాకున్నది. ఎందుకంటే ఇప్పటికే మాలో చాలా మందికి చాలా హోప్స్ ఉండినాయి. ఈయన ముఖ్యమంత్రిగా అయితే చాలా మంచి జరుగుతాయి అనే హోప్స్ ఉండినాయి. ఆ హోప్స్ ఇంకా పోతుంది, 20% తగ్గుతున్నది అన్నప్పుడు ఈయన వెంటనే చర్యలు తీసుకొని సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. పుష్కరాలు మాకొద్దండి. ఇలాంటి పుష్కరాలు మాకొద్దు. మా దేవాలయాలు కూల్చి మీరు ఏం పుష్కరాలు చేస్తారయ్యా? మీరు వద్దయ్యా మాకు. మేము గంగా స్నానంలో చేసినాము, కృష్ణా అమ్మవారిని గద్వాల దగ్గర మేము స్నానం చేస్తాము, అక్కడ మాత్రం మాకు వద్దు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగరాజన్ గారు, అరవింద్ గారు అండ్ యాదగిరిరావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా ధర్మపీఠం కార్యక్రమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి ముఖ్యంగా సంస్కృతికి నిలయాలైన ఈ దేవాలయాల కూల్చివేత గురించి ఇప్పటి వరకు చర్చను విన్నారు కదా. అభివృద్ధికి కానీ లేదా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కానీ వ్యతిరేకం కాదు, కానీ హిందూ ధర్మానికి సంబంధించిన మూలానికి ఆధారమైన దేవాలయాల కూల్చివేతకు శాస్త్రోక్తంగా నిర్మించిన ఆలయాల్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని ఖచ్చితంగా గర్హనీయమనే ఇక్కడికి వచ్చిన అతిథులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అక్కడ స్థానికుల ఆవేదనను కావచ్చు, వారి ఆగ్రహాన్ని కావచ్చు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై ఉంది. అభివృద్ధి కావాలి, కానీ అట్ ద సేమ్ టైం హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని, ఈ చర్యల్ని ఖచ్చితంగా ఇప్పటికైనా ఆపివేసి దేవాలయాల్ని మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుందాం. ఇది వాటి ధర్మపీఠం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం.